మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ నెల 7న నూతన పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చర్చించారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామంటున్న కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా నియామకమైనటువంటి భూపేష్ రెడ్డి ఈ నెల 7వ తారీఖున పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. సార్ చెప్పండి, 7వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే దాదాపు కొంత ఆలస్యమైనట్టు కనిపిస్తుంది. ఎట్లా శ్రేణులను కదిలిస్తున్నారు ముందుకి? ఈరోజు తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు యువతకు అవకాశం ఇచ్చే దాంతో భాగంగా కడప జిల్లాలో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కడప జిల్లాలో 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ కొంచెం నిరుత్సాహంగా ఉండడం, దాని తర్వాత 2024లో 7 సీట్లకు గాను 5 సీట్లు గెలుపొందినారు. ఈ గెలుపొందిన దాన్ని ముందుకు తీసుకొని పోవాలా, యువతకు అవకాశం ఇవ్వాలా. దాంతో భాగంగా గతంలో అధ్యక్షులు లింగారెడ్డి సార్ కానీ వాసన్న కానీ ఒక క్యాడర్ని ఉత్తేజపరుస్తూ 5 సీట్లు గెలిపించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ విధంగా కార్యకర్తలను ఆదుకోవాలా, ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలా, ఇవన్నీ కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా కడప జిల్లాలో మా కమిటీ ఏదైతే 42 మందితో మా జిల్లా అధ్యక్ష కమిటీ ఉందో ఆ కమిటీ ఈరోజు సమావేశమై 7వ తేదీన మేము అందరం బాధ్యతలు స్వీకరించేదానికి సిద్ధమయ్యాము. ఇది ముందు లేటు అనేది ఏం లేదు. ప్రతి ఒక్క జిల్లా దాదాపు 3 రోజుల కిందట కొన్ని అనంతపూర్, కర్నూలు, ఇంకా కొన్ని జిల్లాలు ఇంకా తీసుకోలేదు. దాంతో లేట్ అనేది ఏం లేదు. సంక్రాంతి, జనవరి 1, రిపబ్లిక్ డే ఇవన్నీ హాలిడేస్ రావడం, మంచి రోజులు చూసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా క్యాడర్ని ఉత్తేజపరుస్తూ క్యాడర్ కోసం పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చే విధంగా కష్టపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ సీఎం సొంత జిల్లా ఇది, చాలా రాజకీయంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కడప జిల్లాలో ఎట్లా ముందుకు పోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ కార్యాచరణలో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక పార్టీ ఉంది ప్రజాస్వామ్యంలో, మాకు ఒక పార్టీ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా మా కార్యకర్తల్ని డెవలప్ చేసుకోవాలా, వాళ్ళ పార్టీ మాదిరి నిరంకుశ పాలన కానీ రాక్షస పాలన కానీ సాగించడం అనేది జరగదు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో పోలీసింగ్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ముందుకు తీసుకొని పోతాం. వాళ్ళ పార్టీ గురించి ఇక్కడ పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మా పార్టీ, మా నాయకులు, మా యువ నాయకుడిని నారా లోకేష్ బాబు గారిని భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేసుకోవాలనే విధంగా మేము అడుగులు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ కేడర్లో కొంత అసంతృప్తులు అంటే గుర్తింపు లేదన్నటువంటి ఒక భావన చాలామంది ఉంది. నేను సెర్చ్ చేయడానికి కానీ మార్చడానికి ప్రయత్నం చేస్తారా? దాంతో భాగంగానే ఈరోజు యువతకు అవకాశం ఇచ్చి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీలో, ఎందుకంటే పనిచేసేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని డెలివరీ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ అటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఖచ్చితంగా 5 ఏళ్ల టైంలో ఖచ్చితంగా ఇంకా క్యాడర్ని వివిధ దశల్లో వాళ్లకు పదవులు ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా కార్పొరేషన్ పదవులు ఇవ్వడం కానీ ఖచ్చితంగా పైన అధిష్టానం దృష్టి పెట్టింది. కూటమిలో భాగంగా కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు, కానీ అది అధిగమించి ఖచ్చితంగా 10-15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది కాబట్టి అందరూ దానికి అనుగుణంగానే ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ అజెండా ఏంటి సార్? రాబోయే రోజుల్లో అజెండా ఏంటి? ఇందాక గతంలో చెప్పినట్టే ఒకటి ఏంటంటే సుస్థిరంగా ఖచ్చితంగా ఈ కూటమిలో భాగంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఈ కడప జిల్లాలో సుస్థిరంగా ముందుకు తీసుకొని పోవాలా. ఖచ్చితంగా ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్తో కార్యకర్తల్ని పార్టీ వైపుకు తిప్పుకుంటూ కొత్త క్యాడర్ని తీసుకుంటూ యువతను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీలో ముందుకు పోతుందని సందర్భంగా తెలుసు.
ఏదైతే పార్టీ తన మీద నమ్మకంతో ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందో దాన్ని నెరవేరుస్తూనే తర్వాత పార్టీలో ఉన్నటువంటి అన్ని అసంతృప్తులని తర్వాత ఎవరైతే ఉన్న వాటిని కూడా నెరవేర్చి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తాను. కెమెరా పర్సన్తో శర్మ.